నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఇన్ని రోజుల నుంచి వీడియోలు పెట్టలేదండి. ఊరికెళ్ళి ఉన్నాము. కొంచెం ఎండలుగా ఉండి నీరసంగా కూడా ఉంది. అందుకని ఊర్లో తిరిగాం కదా ఎండకు అటు ఇటు. ఇంకా ఇప్పుడైతే ఒక వీడియో పెడుతున్నాను. నిన్న తీసిన వీడియో ఇది. మీకు ఈ వీడియోలో ఏ పాటైనా నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నేను ఏమేం పనులు చేసుకున్నాననేది చూపిస్తున్నానండి. ఊరికెళ్ళి వచ్చాం కాబట్టి పనులు అస్సలు అవ్వట్లేదు నాకు. ఇంకా అన్నాలు తిన్నాక టిఫిన్ అయితే ఉదయాన్నే అయింది. అన్నాలు తిన్నాక కొంచెం కూర మిగిలింది. ఇంకా వంకాయ, కోడిగుడ్డు తియ్యంగా చేశాను. తియ్యంగా అంటే మసాలా వేసండి, ధనియాల పొడి వేసి చేస్తాము. ఇంకా కొద్దిగా అన్నం కూడా మిగిలింది. రెండు కూడా తీసి పెట్టేసి గిన్నెలు కడగదామని తీస్తున్నాను. ఇంక ఇక్కడైతే బండ చూడండి ఎలా ఉందో. కౌంటర్ టాప్ అంతా కూడా చాలా మెస్సీగా అయిపోయింది. ఎప్పుడు అయినా మేము ఊరికి పోకముందు నేను ఎప్పుడు కడిగి శుభ్రంగా చేస్తుండేదాన్ని. ఊరికి పోయి వచ్చిన 3 రోజుల నుంచి కూడా తుడుస్తున్నా కూడా క్లీన్ అవ్వట్లేదు. ఎందుకంటే 10 రోజులు పోయాం కదా దగ్గర దగ్గర. ఒక వారం 10 రోజులు పోయేలాగే అది అస్సలు క్లీన్ అవ్వట్లేదు. ఎండిపోయి ఎక్కడంటే అక్కడ శుభ్రంగా ఇవన్నీ తీసి తుడిసి, వచ్చిన రోజు కూడా తుడిసాను. కానీ తుడిసినా కూడా ఉంటాయి కదండి. ఇంకా అవన్నీ తీసి పెట్టేసేసి మిగతా గిన్నెలన్నీ షింక్లో వేసేసి నీళ్ళు జల్లేసి కొంచెం నానతాయని వేసేస్తే ఎండిపోతున్నాయండి. ఎండ ఫుల్గా ఉంది కదా. ఇంకా ఇవన్నీ కూడా తుడిచేసి శుభ్రంగా మళ్ళీ ఆ పీట అక్కడ పెట్టేసి అన్నీ సదిరేసి నేను తీసిపెట్టిన అన్నం కూర కూడా పక్కకు పెట్టేసేసాను. ఇంకా చిన్నది పచ్చడి తీసుకుంటాము. అది కూడా కొంచెం దుమ్ము దుమ్ముగా అంటే పైనంతా తుడిసి ప్లేట్లో పెట్టేసి ఆ పచ్చడి గిన్నె కూడా ఆడబెట్టి పక్కకు పెట్టేసేసాను. అయితే మా చిన్నప్పుడు కూడా మేము మా ఊర్లో ఒక చిన్న స్కూల్ ఉంటే 5వ క్లాస్ దాకేనండి. మేమేం చదువుకోలేదు. అది దానికి పోయించలేక మా అమ్మమ్మ కూడా ఇలాగే బయటేసుకొని గిన్నెలు తోముతూనే ఉండేది. ఎప్పుడు పట్టినా పాల కుండలు, నెయ్యి గిన్నెలు ఇంకా కడుగుతూ ఉండేది. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా లిక్విడ్, ఇది వెస్టేజ్లో తెచ్చుకున్నానండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది న్యాచురల్, కెమికల్ లేనిది, చేతులు కూడా పాడవు. దీన్ని తెచ్చుకుంటే ఇది 2 నెలల వరకు వస్తుందండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. 200 లోపలే ఉంటుంది. బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు వస్తుంది. కొంచెం వేస్తే చాలు ఎన్ని గిన్నెలు ఉన్నా సరిపోద్ది. అందుకే 2 నెలల వరకు వస్తుంది. నేనైతే కొన్ని వెస్టేజ్లు న్యాచురల్గా తయారైనవి తెచ్చుకుంటాను. మీకు కూడా నచ్చితే కానీ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే గిన్నెలు కడుగుతున్నాను. మా అమ్మమ్మ గురించి చెప్పేదాన్ని కదండి. ఎప్పుడు తోముతానే ఉండేది. మాకు బర్రెలు, పాలు, పెరుగు, నెయ్యి చాలా ఉండేవి. అయితే ఆ పనులన్నీ అయినాక మేగడ ఉంటే తీసి, వెన్న ఉంటే తీసి కాయటం, నెయ్యి గిన్నెలకు పోసి ఉట్ల మీద పెట్టడం. మా ఊర్లో మాకు వసారాలో ఉండేది, అదే కొట్టామండి. తాటాకుతో ఉండేది. దాంట్లో ఉట్టిగట్టు ఉండేది. ఆ ఉట్టిలో పెట్టేది నెయ్యి గిన్నెలన్నీ. అయితే ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కడిగేశానండి. స్నానం చేసి రెడీ అయిపోయాను. సిటీకి వెళ్దామని 5:30 అండి ఇప్పుడు టైము. సాయంత్రం మధ్యాహ్నం అయితే గిన్నెలు కడిగి అన్నీ చేసేసాను. సిటీకి వెళ్ళి మామిడికాయలు తెచ్చి ఆవకాయ పచ్చడి పెడదాం అనుకున్నాను. కానీ సిటీలో అసలు మామిడికాయలే లేవు. నేను పోతే అందరూ రసాల కాయలు కొట్టించుకుంటున్నారు. అవి నాకు నచ్చలేదు. పండిపోయి కొంచెం కలర్గా ఉన్నాయి, పసుపు కలర్లో. ఇంకా తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా ఎందుకని ఒక రూ. 100 పూలు, బండలు తుడుచుకునేది ఉంటుంది కదా కోలానా, అదొకటి. ఇంకా ఏవో చిన్న చిన్న వస్తువులు అవి కొనుక్కొని వచ్చేసాను. ఎందుకంటే మామిడికాయలు 1 కేజీ. ఎందుకంటే మనకు నచ్చకపోతే ఏదైనా తెచ్చుకోలేం కదా. ఇంటికాడ తెస్తాలే అన్నాడు మా ఆయన. మామిడి తోపుల్లోకి వెళ్ళి అడిగి తెస్తాలే అన్నాడు. అందుకే వచ్చేసాను. ఇంక వచ్చేలాగే 8 అయిపోయింది. బస్సులు దొరకడం కష్టం కదండి. బస్సు ఎక్కే వచ్చాను. మాకు ఇప్పుడు ఆధార్ కార్డు ఫ్రీ కదా బస్సులో. ఎట్లయినా బస్సు కోసమే ఉంటాం, ఆడవాళ్ళం కదా. కొంచెం ఓ 50-60 రూపాయలైనా మిగులుతాయి అనుకుంటాం కదా. అందుకని ఇంక వచ్చినాక గబగబా బియ్యం కడిగి పెట్టేసి అన్నం ఉడికేటప్పుడే ఆ పొయ్యి దగ్గరే పెట్టుకొని ఇంకా పువ్వులన్నీ సదిరేసుకుంటున్నాను. చామంతి పూలు 2 రకాలు తెచ్చాను. గడ్డి చామంతి, మామూలు చామంతి 10కి. ఇగో చూడండి చిట్టి చామంతులు ఇవన్నీ ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఇవి కూడా 10. ఇంకా పెద్ద చిట్టి చామంతులు సారీ అండి, చిట్టి గులాబీలు ఇవి కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఈ పెద్ద గులాబీలు కూడా ఉన్నాయి. ఇవి కూడా 10 రూపాయలే. మల్లెపూలు కూడా తెచ్చాను. ఇంకా ఇవన్నీ పూలన్నీ సదిరేసానండి డబ్బాలో. ఇంకా ఇది చూపిస్తున్నాను. ఇది 60 రూపాయలండి. వంటింట్లో కానీ దేవుడింట్లో కానీ మనకి జిడ్డు పట్టినప్పుడు దీన్ని స్ప్రే చేసి కొట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, మురికిపోద్ది. ఇంక చిన్న డబ్బా ఒకటి తీసుకున్నాను. గుడికి వెళ్ళినప్పుడు ఏమన్నా వేసుకుపోవడానికి పసుపు, కుంకుమ, అక్షంతలు అవి. ఇంకా చెవుల పుల్లలు కూడా తీసుకున్నాను. ఇంకా మామిడికాయలు, నిమ్మకాయలు ఒక 30 రూపాయలకి తెచ్చానండి. ఎందుకంటే ఇవన్నీ పచ్చడి పెడదామని. ఇవి చాలా బాగుంటాయండి.
పెరుగన్నంలోకి పచ్చడి పెట్టుకొని పెరుగన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పైత్యం కూడా ఉండదు. మనకు ఒక్కోసారి స్వీట్ ఎక్కువ తిన్నా అలా ఉన్నప్పుడు ఎండాకాలం అయినా కళ్ళు తిరిగినట్టు అట్టుంటాయి కదా, నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తింటే బాగుంటుందని మా అమ్మమ్మ చెప్పేది. అప్పుడు పెరుగన్నంలో ఎప్పుడు మేము నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తినేవాళ్ళమి. కానీ ఇప్పుడిప్పుడు తెలుస్తుంది ఆ అమ్మమ్మ ఏం చెప్పిందనేది. అప్పుడు వద్దనే వాళ్ళమి బాగుండదని, ఇప్పుడైతే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మామిడికాయలు అయితే 60 రూపాయలండి కేజీ. ఇవి చాలా పచ్చిగా ఉన్నాయి, పులుపు కూడా ఉన్నాయి. కాకపోతే కలర్ బాగుంటాయి కదా, తినాలనిపిస్తాయి, తీసుకున్నాను. ఇంకా సిటీకి వెళ్ళి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవేనండి చేసిన పనులు. అన్నం తినేసేసి ఇంకా అన్నీ మళ్ళీ నైట్కి నీళ్ళు కడుక్కున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి.